చెన్నై సూపర్ కింగ్స్ ఎల్లో బ్లడ్ అన్న మాటకి అర్థం ఇచ్చిన వ్యక్తే మన సర్ రవీంద్ర జడేజా. అతను నిజంగానే టీం వదిలి వెళ్ళిపోతున్నాడు. 2012 నుంచి 13 ఏళ్లగా సిఎస్కే అంటే జడేజా, జడేజా అంటే సిఎస్కే. ఒకవైపు ఎంఎస్ ధోని, ఒకవైపు రవీంద్ర జడేజా ఎన్నిసార్లు సిఎస్కే ని గెలిపించారు. అంతదాకా ఎందుకు 2022లో జీటీ పైన 10 రన్లు కావాలన్నప్పుడు 2 బాల్స్ లో ఒక 6 ఒక 4 కొట్టిన తర్వాత తను ఒకటే అన్నాడు, ఐఎమ్ ఎల్లో ఫర్ ఎవర్. కానీ ఇప్పుడు సిఎస్కే మేనేజ్మెంట్ రిఫ్ట్, క్యాప్టెన్సీ ఇష్యూ, రాజస్థాన్ రాయల్స్ నుంచి క్యాప్టెన్సీ ఆఫర్, ఇవన్నీ చూస్తుంటే జడేజా సిఎస్కే ని వదిలి వెళ్లేటట్టే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ సిఎస్కే మేనేజ్మెంటే పంపించేటట్టుంది. అసలు రాజస్థాన్ రాయల్స్ ప్లాన్ ఏంటి, సిఎస్కే ప్లాన్ ఏంటి, రండి చూద్దాం. మొదటగా అసలు రాజస్థాన్ రాయల్స్ జడేజాని ఎందుకు కోరుకుంటుందో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్ టీం చూస్తే అందులో కెప్టెన్ కావాలి, ఒక లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ కావాలి, ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఫినిషర్ గా కావాలి, ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఎక్స్పీరియన్స్ తో ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ కావాలి. అవన్నీ సిఎస్కే లో ఉన్న జడేజాకి సూట్ అవుతుంది. మళ్ళీ ఆ ప్లేస్ ఎవరు రిప్లేస్ చేయలేనట్టుగా ఉంది. ఇక సిఎస్కే విషయానికి వస్తే ధోని తర్వాత ఇంకా బెస్ట్ కెప్టెన్, వికెట్ కీపర్ గా ఎవరు కనబడట్లేదు. సంజు సామ్సంగ్ అయితే ధోని అంత కాకపోయినా ఎంతో కొంత కెప్టెన్సీ అండ్ వికెట్ కీపింగ్ చేయగలుగుతాడు. మరి ఇంకో 5-6 ఏళ్లు సిఎస్కే జట్లో ఈజీగా ఉండొచ్చు. కానీ దానికోసం సిఎస్కే జడేజాను వదిలేయడం నాకైతే బ్యాడ్ ఆప్షన్ గా అనిపిస్తుంది. ఇంకో పక్క జడేజా 2 నుంచి 3 ఏళ్ల కన్నా ఎక్కువగా ఆడలేడు. సో ఏది బెటర్ ఆప్షన్ మీరే కామెంట్ చేయండి. అండ్ ఈ ట్రేడ్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ సిఎస్కే లో జడేజా స్థానాన్ని ఎవ్వరు భర్తీ చేయలేడు. ఒకవేళ ఇక సిఎస్కే నుంచి జడేజా వెళ్ళిపోతే అతను అక్కడ రాజస్థాన్ రాయల్స్ లో కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఉంది. సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్ అయ్యేటప్పుడు జడేజా రాజస్థాన్ రాయల్స్ డ్రెస్ లో ఉంటే సిఎస్కే ఫ్యాన్స్ ఎలా ఫీల్ అవుతారో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.